సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజైతే సండే గైస్, మార్నింగ్ అయితే ఢిల్లీ షాప్కి వెళ్ళాలి. ఏమైందన్నా నిన్న మీ ఉంది చూసినావా వీడియో? మొత్తం అలచల్ అవుతుంది మీ ఉంది. ఇన్స్టాగ్రామ్లో వేసేసిన అడే తెస్తాడా ఆడనా ఫైటర్ చూడు ఆడొకటేసారి ఇద్దాం అనుకుంటున్నామన్నా. మీ ఫ్రెండ్ బాయ్ లేట్ అయిపోయేటట్లుందన్న. వైట్ రైస్ పాలకూర పప్పు 2 రోజుల నుంచి నాన్ వెజ్ తిని బేదారు. పప్పు అయితే అమ్మంది ఇంకేస్తారు బాయ్ మా ఇంట్లో. బాయ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పప్పు. విన్నావా సందీపన్న? తీసుకురాడా అన్నాడు. విన్నావా? విన్నావా? పార్సల్ పడుతున్నా, పార్సల్ పడుతున్నాను కూడా. సో అయిపోయింది వైట్ రైస్ ఇంకా చికెన్ లాలీపాప్ అనేది. చికెన్కి పోలియో వచ్చినట్లుంది అన్న ఇది లాలీపాప్. గంట వాటిని ఆర్డర్ ఇస్తే ఎట్లుంది టేస్ట్? ఓకేనా? నిమ్మకాయ ఇయ్యలేడు. దాని తర్వాత ఇది దీని తర్వాత పాలకూర పప్పు వైట్ రైస్ కాంబినేషన్. పంతులాడు పార్టీ ఇస్తుండు. ఆన్ పైసలు మా పైసలతో మాకే పార్టీ ఇస్తుండు. బర్త్డే కూడా చూసినాను. మమ్మీ తిట్టిందంట, ఎందుకురా కేక్ అట్లా గలీజ్ చేసినాను. బర్త్డే రోజు నాకు ఫస్ట్ టైం అన్న నేను బర్త్డే రోజు కేక్ పైన నాకు విరక్తి పుట్టింది. అవునా కదా? పడేసినావా కదా కేక్? అది గ్లాస్ అంతా ఇయ్య అన్న. అన్న తక్కువ వచ్చింది ఏందా అన్న? ఫుల్ వస్తాయా పంతులు? 15 రూపాయలు. అదే ఇంకా 10 రూపాయలు అక్కడ పెట్టుకుండవచ్చు. పంతులు ఎందుకు అట్లా చేస్తావు పంతులు గారు? బరఫ్ వేయించిన పంతులు ఉందా లేదా? నా గ్లాస్తో పోస్తాడేమో అని చూస్తున్నా. మొత్తం పోసుకుంటుంది ఇచ్చినాడు. ఎట్లారా పంతులు ఇట్లా వేయదు పంతులు. గాలి వస్తాయి ఏం టెక్చర్. మస్తు ఉంది కానీ టేస్ట్ ఫుల్ ఉంది. పందులు తాగు నువ్వు, నన్ను చంపాకరా పేపర్ని. వైట్ కర్బూజా, తెల్ల కర్బూజానే అంటారు. తాగురా. ఎందుకు ఏదో నాకుతున్నావు? చిల్లర లెక్కలు ఎందుకు వేస్తున్నావు పందులు? ఎట్లుంది టేస్ట్ చూసినావు అన్న? అన్నీ రాయిపోయాలి, బండి మనది, అన్నీ మనది అని బాగాలే అని చెప్తుండే ఇచ్చినావు. పూలు అవి పంతులు. సో హే కదా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం నడచ్చు 10:05 అవుతుంది. సో మనం ఇంటి సాంగ్ కూడా అయిపోయింది. ఇంట్లో స్పెషల్ వచ్చేసి పాలకూర పప్పు, సో ఇంకా ఆమ్లెట్, సో ఇంకా చికెన్ కర్రీ. గైస్ ఇక టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 10 అయిపోవడానికి వస్తుంది. మా ఇంట్లో అయితే ఆల్రెడీ అందరు పడుకున్నారు గైస్. స్పెషల్ అయితే ఏం లేదు, గవే ఉన్నాయి. 2 డేస్ నుంచి ఎక్కువ తిని బేజారు వస్తుందని మా ఇంట్లో మాత్రం అయితే ఈరోజు అయితే పప్పు చేసినారు. సో ఇందులో వస్తాయి, ఇందులో కూడా రైస్ మొత్తం ఎక్స్ట్రా రైసే ఉంది గైస్ మా ఇంట్లో మొత్తం. సండే రోజు స్పెషల్ ఇది. అసలు ఈరోజు మటన్ ఉండాలి. ఒక 2 డేస్ నుంచి కంటిన్యూ మేము మటన్ తింటున్నామని మా మమ్మీ అయితే ఉండలేదు గైస్. సో మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటే లేదు, మీకైతే తెలిసిండే. సో మొన్న అయితే ఇక ఫ్యాను మొత్తం ఊడిపోయిన పైన పడ్డది గైస్. ఇగో ఇది గ్రిప్ లేక. సో నేనైతే దారాలు తీసి కట్టేసిన కదా, ఎందుకంటే బయటికి రాకుండా మనకైతే తెలిసిందే. సో మన ప్లేట్ ఎక్కడ ఉందో చలో తీసుకొని అయితే ఫాస్ట్ తినేద్దాం గైస్. సో ఇదే మన ప్లేటు. సో నాలుగు గైస్ జల్లి తినేద్దాం. ప్లేట్ కాదు, ఆల్రెడీ అలా ఉంది కానీ అలా తినబోద్దు కాదు, ఇదే ప్లేట్లో తింటా. సో అది తీసుకొని వెళ్ళని తినేసాం. సో హే గైస్, ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.